ఎవరో గద్దెలో ఎత్తుకుపోతారంటగా. ఇదిగో లలిత, మీ ఆయన్ని వీడు గద్ద అంటున్నాడే. ఆ మాట నేనలేదు, అమ్మా నాన్న అనుకుంటున్నారు. ఇంతకీ ఆ గద్ద వచ్చినా? చెప్పు నాన్న చెప్పు. ఏట్రా నువ్వు నీ పిచ్చివాగుడును? ఏం లలిత, ఆడికి చెప్పరాదా నిన్నెవరు తీసుకెళ్తున్నారు? పొద్దుటి నుంచి ఒకటే గొడవ చేస్తున్నాడు. సర్లే, నేనెందుకు చెప్పాలి? అంటే అక్కయ్య వచ్చాడు వెళ్తుందంట గణపతి బావతో. నేను అక్కయ్యతో పాటుగా గోపవరం వెళ్ళిపోతానుగా. మీరిద్దరు ఇక్కడే ఉండండి, ఉడతల్ని పట్టుకుంటుండండి. కోటయ్య, ఏ కోటయ్య, నువ్వు నీ కూతురికి కార్యం జరిపిస్తున్నావంట? అవును. చాలా సంతోషంగా ఉంది నాకు. అరే అరే టీ తాగి వెళ్దు గాని. ఎందుకు మొహట పడుతున్నావు? రా రా, టీ తాగి వెళ్దు గాని. ఇదిగో సరస్వతమ్మా, చూడు కోటయ్య వచ్చాడు. రా కూర్చో. అరే మొహట పడతావేంటయ్యా? రా రా, వచ్చి కూర్చో. కూర్చోమంటుంటే కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? అసలు సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? కూతురి కార్యం బ్రహ్మాండంగా చేస్తున్నావు కదూ. మొత్తం మీద తెలివైన ఒప్పందమే కుదుర్చుకున్నావు. అది ఒప్పందం కాదు, గతి లేక తీసుకున్న నిర్ణయం. డబ్బు కోసం ఆశపడి కాదు. అవునా? అంటే నేను మాత్రం డబ్బు కోసం ఆశపడ్డాను. నాకేం వద్దు రాశా. నువ్వు మాత్రం గొప్పవాడివి. నీ కూతురు కూడా చెప్పేస్తాను చూడు, నీ బండారం బయట పడిపోతుంది. పిచ్చి పిచ్చి ఆశాలు వేసా ఉంటాను. ఊళ్ళో అందరి ముందు నన్ను వెర్రోని చేసావు కదరా నువ్వు. అప్పుడేమో నన్ను అసహించుకున్నావు, ఇప్పుడు నువ్వు అదే పని చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నావురా. గొప్పలు నేనేం గొప్పలు చెప్పుకోవటం లేదురా. అంటే నేను చేసింది పెద్ద తప్ప? నాకు వేరే గతి లేకపోయి నేను కూడా గతి లేకనే చేశాను. పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారా? అరే నాకు చచ్చిపోతుందిరా. మీ ఇద్దరికి ఏమైనా మతిపోయిందా? పరువు కాస్త అమ్ముకొని ఊరంతా చాటించుకుంటున్నారా? జరిగిన దాంట్లో మీ ఇద్దరి తప్పు ఏమీ లేదు. అసలు తప్పు అంతా తలరాతదే. బయట ఎవరి మీదనే గొడవ పడొచ్చావా? ఆ గన్నయ్య నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. ఏమన్నాడు అతను? అర్థం పర్థం లేకుండా వాదనకు దిగాడు. ఏదో వాళ్ళ ఆవిడ వచ్చి ఆపింది గనక తన్నుకోవటం దాకా వెళ్ళలేదు గొడవ. చెయ్యకూడని పాపాలన్నీ చేసేసి మరి ఆళ్లతో ఈళ్లతో గొడవలెందుకు? అందువల్ల బాధ ఇంకా ఎక్కువ అవుతుంది కదా. నువ్వు బయట వాళ్ల మీద కోపం ఇంట్లో వాళ్ల మీద చూపిస్తే ఎట్టాగయ్యా? పిన్నమ్మా, చంద్రకి ఇప్పుడు ఎక్కడుంది? ఎందుకంటే లలిత కార్యానికి తను తప్పక వచ్చిండాలి కదా. అదా, వాళ్ళ మామయ్యకి పెళ్లి కదా, అందుకని అది ఆ పెళ్లికెళ్ళింది. అది మా స్నేహితురాలు పిన్నమ్మా. అందరి ఆడపిల్లలు నీ అంత అదృష్టవంతులు కాదమ్మా. కొందరి తలరాత చంద్రికలాగా లలితలాగే రాసి ఉంటుంది. అర్థమైందా?